భారతదేశంలో 2024లో పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. భారతదేశంలో ఉగ్రమూలాలు పుట్టడానికి అధికార దాహమేనా, స్వార్థ సంకుచిత భావాలు, నిరాశ నిస్పృహలేనా అనే విషయం ప్రస్ఫుటమవుతుంది. ప్రపంచంలో తీవ్రవాదం, ఉగ్రవాదం, ప్రత్యేక ప్రాంతవాదం, ప్రత్యేక దేశవాదం లాంటి తీవ్రవాదంతోనే సాధ్యమవుతుందనే వాదనలో నిజం లేదని ఎన్నో దేశాలలో జరిగిన ఉద్యమాలు, పోరాటాలు తెలుపుతున్నాయి. పంజాబ్ రాష్ట్రం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం గత కొన్ని దశాబ్దాలుగా టెర్రరిజం చిగురించుకుంటుంది, తుంచేయబడుతుంది. ఆనాటి భారత ఐరన్ లేడీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ఇందిరాగాంధీ హయాంలో సిక్కు ఉగ్రవాదులు స్వర్ణ దేవాలయంలో తలదాచుకొని మిలిటరీ మీద బుల్లెట్లు కురిపించడంతో ఆపరేషన్ బ్లూ స్టార్ 1984 జూన్ 4న జరిగింది. పంజాబ్లోని సిక్కు ఉగ్రవాదులు ప్రత్యేక దేశం ఏర్పాటు చేసుకోవాలనే వాదంతో భారత ప్రభుత్వం మీద ఉద్యమం చేయటం జరిగింది. 40 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు. ప్రతిరోజు పోలీసు కాల్పులో ఉగ్రవాదులు మరణించేవారు, పౌరులు మరణించేవారు. ప్రతిరోజు ఎక్కడో ఓ దగ్గర సామాన్య పౌరులు పోలీసుల మీద, పారామిలిటరీ మీద, జిల్లా అధికారుల మీద, పార్టీల నాయకుల మీద ఊచకొరత జరుగుతూ ఉండేది. ఎన్నో పటిష్టమైన ప్రణాళికలతో అమలు చేయడంతో పంజాబ్లోని ఉగ్ర సంస్థలను నిర్వీర్యం చేయడం జరిగింది. అరెస్టులు, జైళ్లు, ఎదురుకాల్పులో ప్రాణాలు పోగొట్టుకున్న పంజాబ్లోని అమాయక యువత ఇంకా ఉగ్రమూలాలు అక్కడక్కడ కనిపిస్తున్నట్టుగా ఈ మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖలిస్తాన్ వేర్పాటు ఉగ్రవాద సంస్థలతో జైలులోని ఉగ్రవాదాలను విడిపించేందుకు వారితో సమావేశమై 100 కోట్లు ముడుపులు తీసుకున్నట్లుగా సిక్ ఫర్ జస్టిస్ ఉగ్ర సంస్థ నాయకుడు గుర్పత్వంగ్ సింగ్ పన్ను కెనడా నుండి వీడియో విడుదల చేయడంతో దేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ మీద తీవ్రమైన ఆరోపణలు చేయడంతో పెద్ద దుమారమే లేసింది. ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పంజాబ్లోని ప్రముఖ స్వర్ణ దేవాలయ ప్రాంగణంలో వివిధ సంస్థల నాయకులు, కార్యకర్తలు ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేసి కొంత హడావిడి చేసినట్టు వార్తల్లో నిలిచింది. అప్పట్లో హత్యకు గురైన భింద్రన్వాలే, హర్దీప్ సింగ్ నిజ్జర్ ఫోటోలు అకల్ తఖ్త్ వద్ద భారీ ప్రదర్శన జరిపిన ప్రదర్శనకారులు, నిరసనకారులను ఉద్దేశించి అకల్ తఖ్త్ అధినేత మాజీ పార్లమెంటు సభ్యుడు జ్ఞాని రఘువీర్ సింగ్ ప్రసంగించడం జరిగింది. 2024 లోక్సభ ఎన్నికల్లో జైలులో ఉంటూనే ఖలిస్తాన్ వేర్పడవాదం వినిపిస్తున్న అమృత్పాల్ సింగ్, సరబ్జిత్ సింగ్ ఇద్దరూ చాలా కాలంగా జైల్లో మగ్గుతున్న విషయం ప్రస్తావిస్తూ వారు జైలులో ఉండే పార్లమెంట్ ఎన్నికలు గెలిచారు, వారిని విడిపించేందుకు పార్లమెంటులో తమ గళాన్ని వినిపించాలని అన్నారు. ఏది ఏమైనా ఉగ్రమూలాలు ఏ దేశానికైనా ప్రమాదమే. ఆ దేశ ప్రజలు చెప్పుకోలేని కష్టాలు ఎదుర్కోవాల్సిందే. అమాయక పౌరులు ప్రాణాలు పోతూ ఉంటాయి. దేశ అభివృద్ధి కుంటిపడిపోతుంది. ఉగ్రవాదానికి అధికార దాహమే మూలం. వారికి ఫండింగ్ ఇస్తారు, ఇవ్వకుంటే చస్తారు అనేది